వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మద్యం ప్రియులకి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. రీసెంట్ గానే బీర్ల పైన అంటే బీర్లు దాదాపుగా 15% పెంచడం అనేది జరిగింది. సో 150కి దొరికేటువంటి కేఫ్ లైట్ బీరు ఇప్పుడు 180, తర్వాత స్ట్రాంగ్ 190కి చేరింది. సో బీర్ల ధరలు పెంచడంతో పాటు ఇప్పుడు 500 పైన బాటిల్ పైన కూడా రేవంత్ సర్కార్ లిక్కర్ ధరలు పెంచాలని చెప్పేసి కూడా భావించినట్టు కూడా తెలుస్తుంది. సో చీప్ లిక్కర్లు, తర్వాత 500కి తక్కువగా ఏదైతే బాటిల్స్ ఉంటాయో వాటిపైన మాత్రం మద్యం రేట్లు పెంచడం కావచ్చు, లేకపోతే 5% అట్లా కూడా ఆలోచిస్తున్నారంట. బట్ 500 పైన ఏదైనా ఉంటే దానిపైన 20% పెంచాలి, లేకపోతే 10% అన్న పెంచాలని భావిస్తున్నారు. ఒకవేళ 500 ఉన్నటువంటి బాటిల్ 10% అయితే దాదాపుగా 50 రూపాయలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో లిక్కర్ ధరలు పెంపు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో చర్చలు కొనసాగుతున్నాయన్న బెవరేజెస్ కంపెనీస్ కొత్త కంపెనీల ఎంపికపై ప్రభుత్వం సమీక్ష. రూల్స్ పాటించిన కంపెనీలే ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి, అలాగే కొత్త బ్రాండ్లు తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో మరి బీర్లు పెంచారు కదా, సో బీర్లు పెంచడం వల్ల రాష్ట్ర ఆదాయం ఎంత వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు అనేది చూసుకున్నట్టయితే రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు 2024-25 వార్షిక ఆదాయంలో 34,600 కోట్లు ఆదాయం సమకూరినట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడైంది. సో సంవత్సరంలోనే ప్రభుత్వానికి 34,600 కోట్ల రూపాయలు కేవలం మద్యం ద్వారా రావడం అనేది జరిగింది. సో బీర్ల అమ్మకాలు 3% తగ్గక లిక్కర్ అమ్మకాలు మాత్రం 2% పెరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2024-25 వార్షిక సంవత్సరంలో 531 లక్షల కాటన్ల బీర్లు అమ్మకాలు జరిగినట్లు పేర్కొంది. ఇదే విధంగా అమ్మకాలు జరిగిన 1,500 నుండి 2,000 కోట్లు అదనపు రాబడి వచ్చిందని చెప్పేసి కేవలం బీర్లు ధరలు పెంచడం వల్ల 2,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఆదాయం వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ విధంగా ఇప్పటి వరకు అంటే రోజుకి 100 కోట్లు విలువ చేసే లిక్కర్ అమ్ముడు పోతుందని చెప్పేసి కూడా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పటికీ బీర్ల ధరలు 15% పెంచడం అనేది కూడా జరిగింది. ఈ దశగా బెవరేజెస్ ప్రతినిధులు ప్రభుత్వంతో చర్యలు జరుపుతున్నట్లు సమాచారం. సో లిక్కర్ బాటిళ్లపై కనీసం 10 నుంచి 15% వరకు పెంచాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో బాటిల్ పై కనీసం 50 నుంచి 75 పెరిగే అవకాశం ఉంది. అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు, ఉచిత పథకాలు అనేది అమాతం అంటే ఇప్పుడు ఎక్కువగా ఇస్తున్నారు. ఇప్పుడు 2,500 అంటున్నారు, తులం బంగారం అంటున్నారు, ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు సన్న బియ్య పథకం ఉంది. సో దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావాలి. ఆదాయం రావాలంటే మన తెలంగాణలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే తాగుబోతులు అన్నట్టు మందు బాబులు అనాలి. అండ్ వారికి రాష్ట్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకోవచ్చు. ఎందుకంటే వారు ఉన్నందుకే ఈరోజు అంతో ఇంతో రాష్ట్ర పథకాలు నడుస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మందు బాబుల దయ వల్ల రాష్ట్ర ఆమ్దాని మనకు సంవత్సరంలో 34,600 కోట్లు అంటే దాదాపుగా 2 సార్లు మనము రైతు భరోసా పథకానికి ఆ పైసలు సరిపోతాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మొన్న 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తేనే కేవలం 21,000 కోట్లు ఖర్చు కావడం అనేది జరిగింది. అంటే 2 సార్లు 2 లక్షల రుణమాఫీ చేయొచ్చు అనమాట సంవత్సరానికి. సో అంత ఆదాయం ఇస్తున్నటువంటి మందు బాబులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ, సో మందు బాబుల దయ వల్ల వారికి మాత్రం గవర్నమెంట్ షాకింగ్ న్యూస్ చెప్పింది. దాదాపుగా 10 నుంచి 15% లిక్కర్ పైన పెంచే అవకాశాలు ఉన్నాయి. 50 రూపాయల నుంచి 75, 100 రూపాయలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో లిక్కర్ పైన అంటే మందు బాబులకు చెప్తున్నా, ఎక్స్పెషల్లీ లిక్కర్ రేట్లు తగ్గించాలా పెంచాలా అంటే మీకోసం, మీరు ఉన్నందుకే ప్రభుత్వం ఉన్నది కాబట్టి. సో మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నటువంటి తెలంగాణ వెలుగు.